కుటుంబంలో ఎప్పుడైతే నమ్మకం కోల్పోతామో ప్రియులారా, ఆ ఇల్లు నరకంలాగా అయిపోతుంది. కలిసే ఉంటారు మనుషులు కలిసి ఉంటారు, మనసులు కలవవు. ఒకరొకరు దొంగల్లాగా బ్రతుకుతుంటారు, భయంలో బ్రతుకుతుంటారు, భయంలో బ్రతుకుతారు, నెమ్మది ఉండదు. ప్రాముఖ్యంగా దేవుడు చూసేదేంటో తెలుసా? భక్తుడు అంటున్నాడు, నా ఇంట్లో నేను నమ్మకంగా ఉంటాను. నమ్మకంగా ఉండాలి. ప్రియులారా, ఇక్కడ మీరు బాగానే ఉన్నారు, మనం అందరం బాగానే ఉన్నాం. హల్లెలూయా, స్తోత్రాలు వస్తాయి. ఇంటికి గడప దొక్కితే కథ వేరే ఉంటుంది. అక్కడ స్టోరీ వేరే, సీన్ వేరే, సినిమా వేరే. ఇక్కడ ఎందుకు నమ్మకంగా ఉంటాం, అక్కడ ఎందుకు నమ్మకంగా ఉండం? ఇక్కడ దేవుడు ఉన్నాడన్న భయం, అక్కడ లేడా? ఇంట్లో లేడా? ఇంట్లో చూడట్లేదా? ఇంట్లో వినట్లేదా? దేవుడంటే భయం కలిగిన వ్యక్తి. యోసేపు అన్నాడు, పోతీఫర్ లేడమ్మా, పరమ తండ్రి నా యజమానుడు ఉన్నాడు అన్న భయం పాపానికి దూరంగా వెళ్ళేలా చేసింది. నేను ఎట్లా ఘోరమైన కార్యం కట్టుకుంటాను నా దేవుని ఎదుట? ఇటువంటి దుష్కార్యం నేను ఎట్లా కూడా కట్టుకుందును? పోతీఫర్ లేడు కానీ నా యజమానుడు ఉన్నాడు, పైన యజమానుడు. దేవుడు ఉన్నాడన్న భయము మనకుంటే, దేవుడు చూస్తున్నాడన్న భయం ఉంటే, దేవుడు వింటున్నాడన్న భయం ఉంటే, దేవుడు ఒక దినాన నాకు లెక్క అడుగుతాడు అన్న భయం ఉంటే చాలా నమ్మకంగా బ్రతుకుతాడు. ఎవరున్నా లేకున్నా, ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు అడిగినా అడగకపోయినా నమ్మకం.